इसमें आवाज नहीं आ रही है। ऑफकोर्स ये ऑन करूं क्या अपना कैमरा? जरूरत नहीं है। Hello? Participate two members. Audio. Insurance agent. Tata AIG.
ఎక్కడ ఉన్నాడంటే హలో మంగేష్ గారు. లిస్ట్ కనపడుతున్నాయి. హలో మంగేష్ గారు, సార్ చెప్పండి సార్ చెప్పండి. నేను స్టార్ట్ చేద్దామా లేకపోతే ఎట్లా? సార్ ఇంకా లైన్ లోకి వస్తున్నా అన్నారు. అదే మీ ఇష్టం సార్, మీరు స్టార్ట్ చేసేద్దాం. అదే మేడం అడగండి, లేదా ఒకసారి భువన గారిని స్టార్ట్ చేసేద్దాం. ఓకే మేడం, రజిత మేడం కూడా వచ్చినట్టున్నారు లైన్ లో. అదే పవన్ గారు వచ్చారు, ఇంకా వస్తున్నారు సార్ యాక్చువల్గా. ఓకే సామాన్ ఎవరో పాస్వర్డ్ అడుగుతుందని చెప్పని అంటున్నారండి సార్. పవన్ గారు పెట్టారు ఇప్పుడే. అడగదు సార్, పాస్వర్డ్ అడగదండి. ఇది వేరే లింక్ ఏదో నొక్కేస్తున్నట్టు ఉన్నారు. ఇంకో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ పాస్వర్డ్ లేకుండా. సో ఒకసారి మళ్ళీ అయితే లింక్ ఒకసారి మళ్ళీ మేడం లింక్ ఫార్వర్డ్. మేడం లెట్ ద ట్రైనర్ కమ్ అండి. ట్రైనర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇన్ ద మీన్ వైల్ ప్రెసిడెంట్స్ చాలా మంది ఉన్నట్టున్నారు కదా. అవును మేడం. అండ్ జడ్జిబి మెంబర్స్ and once again Bhuvana, happy birthday from all of us, from all the zone 4. Wish you a happy birthday, many happy returns of the day. Thank you ma'am. And one more thing, ఈరోజు భువన మేడం బర్త్డే. కానీ తెలీదా? మేడం కానీ పాపం కరోనా టైంలో చూసుకుని ఏం లేకుండా. Let me tell one thing. ఇది మనం ఇప్పుడు కరోనా లాక్డౌన్ లో ఉన్నాం కదా. ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు లాగ్ ఇన్ టు www.jci కి లాగిన్ అయ్యి మీ ప్రోగ్రామ్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇది 100% ఎఫిషియన్సీ లో కౌంట్ అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్స్ ప్లీజ్ టేక్ కేర్ దట్ మీ అందరూ కూడా లాగిన్ అయ్యి మీ మెంబర్స్ ఒక్కొక్కరిని జాయిన్ చేయండి. అట్లీస్ట్ 10 to 15 మెంబర్స్ జాయిన్ చేయండి. ఐ మీన్ మీరు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే. సో యాజ్ ఎ ప్రెసిడెంట్ మీరు సైన్ ఇన్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలి. And this is the correct time. మీరు ఇప్పుడు దాకా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయండి. ఓకే సో ఐ వాంట్ హలో మీరు కనబడట్లేదు. భోజనం చేస్తున్నా. సో వర్మ గారు, హలో వర్మ గారు ఉన్నారు కదా లైన్ లో? ఉన్నారు మేడం. వర్మ గారు కొంచెం కేర్ తీసుకొని జెబీపీస్ అందరూ ప్రెసర్ కి ఇన్ఫార్మ్ చేయండి www.jci లో లాగిన్ అవ్వమని. బికాస్ దీస్ 10 days ఇస్ కరెక్ట్ టైం మనం లాగిన్ అయ్యి రిక్వెస్ట్ పెట్టుకొని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోటోని అప్లోడ్ చేయడానికి. ఇప్పుడే మీ ప్రెసిడెంట్స్ అందరూ ఫ్రీగా ఉంటారు. తర్వాత 10 days తర్వాత మాకు చాలా కష్టంగా ఉంటుంది మిమ్మల్ని పట్టుకోవడం. ట్రైనర్ ఇస్ రెడీ. వెల్కమ్ సార్. సార్ బాబ్దాస్ గారు వెల్కమ్ సార్. రజిత మేడం లైన్ లో ఉన్నారు సార్, మా జెడ్పీ గారు. యా ప్రెసిడెంట్ గారు క్యారీ ఆన్. మేడం క్యారీ ఆన్ ఫార్మల్ గా స్టార్ట్ చేసేస్తాం. యా సార్ బాబ్దాస్ సార్ స్టార్ట్ చేద్దామా లేకపోతే? హలో సార్ భరద్వాజ్ సార్ స్టార్ట్ చేద్దామా సార్? Yes, we can start. Yes sir. Sir, thank you sir, thank you once again. Me అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు for the program, this webinar conducting training program. Sir, welcome everyone sir, welcome everyone. Our presidents and special thanks to our JP ma'am and JPPV
జిఎస్ వర్మ గారు, అండ్ దెన్ అవర్ స్పెషల్ టెక్నికల్ సపోర్ట్ మంగేష్ గారు అడిగి అడగని లాగిన్ కూడా ఇచ్చారు మాకు, అది ఐడీస్ అనేవి కానీ కూడాను. అండ్ దెన్ పిజెడ్పి గారు కూడా ఉన్నారు, పవన్ గారు కూడా లైన్ లో ఉన్నారు సార్. సో థ్యాంక్ యూ సార్. లెట్ us start the program, sir. And then as a small introduction program about today's pilot, Bhagwat sir. Prabha garu. A warm good afternoon, everybody. This is JCRT K. Samaprabha from Guntur City. Today, just want to have an introduction regarding our pilot sir. He has done his post graduation in commerce and also has done his post graduation diploma in journalism. He has started his JC career in 2003 and has served in many positions at LOM level till 2009. He's a LOM president at JCI Secunderabad Walker Town, Zone 12, JCI India in 2010. He has also done many wonderful as a LOM president there in JCI Secunderabad, and he has also done in a Zone Faculty Cell Chairman of Zone 12 in 2018. He has also done as a executive assistant to National President JCI India in 2019, and at present he is working as a mentor of Zone 12 in 2020. He is also a trainer and graduated as JCI India author in 2016 from JCI India. He is a wonderful author and he has many achievements like a LOM president in 2010 and won the ZP Excellence Award. He is an outstanding HGF and JFM of Zone 12 JCI India in 2017. He is an outstanding senator of a JCI India in 2018 and has won the National President's Excellence Award in 2019 and also received NP's recognitions also. He has a wonderful hobbies like reading books, writing articles, traveling, and also has a social service. He is married to JC Kalyani, a wonderful couple, and well blessed with 2 kids, JCL3 Ujjwal Bharadwaj and Radha Nani. Let us introduce our pilot chairman, sir, Mr. Guru Bharadwaj, for this wonderful session. Thank you. Samaprabha. Warm welcome to JCI Senator Guru Bharadwaj sir. Thank you sir. Thank you so much for your me program maaku istunanduku. Thank you. And everyone warm welcome. From request from the host. Thank you, Prabha Garu, for your nice introduction. From host team request. Once again, happy birthday and many happy returns of the day, Bhuvana. Thank you sir. Thank you so much. మీరందరూ మ్యూట్ లో ఉండండి. మ్యూట్ లో ఉండండి అండ్ మీ నోట్బుక్ అండ్ పెన్ పక్కనే పెట్టుకోండి. సార్ ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా పైలట్ సార్? Can I have a privilege? Yeah, ma'am. Jetpi, ma'am. Yeah. As it was Zone 4, I have the privilege of each and every member on behalf of the JCI Guntur City has organized a wonderful program, Dhaname Indhanam. నాకు ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది టాపిక్. అండ్ యాజ్ యూజువల్ వి ఆల్ నో Bharadwaj for many years. Is very friendly. His secret that everyone doesn't know is he's from a Zone 4. కొన్ని ప్రొఫెషనల్ కారణాల వల్ల ఆయన జోన్ 12 మెంబర్ గా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మన జోన్ 4 మెంబరే. Friendly person who always helps and speaks very well to each and everyone, guides whenever you ask help for him. వాళ్ళు అక్కడ అన్మ్యూట్ చేస్తే మనం మాట్లాడొచ్చు. వాళ్ళు అన్మ్యూట్ అనేది చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా Hello.
Yeah. Finally, I take the opportunity in inviting our trainer today, Bharadwaj Garu, and I also appreciate JCA Guntur Green City in this initiative, and I also appreciate JC Bhuvana for all the support to the JCA Guntur Green City. Thank you, Bhuvana, for giving me this opportunity. Thank you, ma'am. Thank you very much, ma'am. Thank you, JP Garu, for your kind words. It's a small privilege to our. Bhuvana, Sir, presentation download చేసి పెట్టి అది మీరు కనెక్ట్ చేస్తారు కదా. yeah, sir. Okay, sir. Bhuvana, you can ask your ZDP to speak a few words, and Yeah, sure, ma'am. Pavan Garu. And our privilege goes to our Zone Advisor 2020 JCA Senator Pavan Kumar Garu. Sir, Pavan Kumar Garu. Sir, mute లో ఉన్నారండి. పవన్ కుమార్ సార్. వాళ్ళు చేస్తే మన వాయిస్ వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళు చేయకపోతే మన వాయిస్. సతీష్ గారు కొంచెం అది మ్యూట్ లో పెట్టుకోరా, నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. మీరు స్టార్ట్ చేశారు సార్ మీటింగ్. ఇప్పుడు మీరు అందరూ So privilege goes to recent ZVP GSN Verma Garu. Verma Garu. Sir, I think available ga leru sir. Sir, Bharadwaja sir, మీ సిస్టమ్ నుంచే కనెక్ట్ చేయడానికి చాయిస్ ఉందా? సార్ ఐ థింక్ హోస్ట్ ఎవరో వాళ్ళ దగ్గర నుంచి కనెక్ట్ అవుతుందండి. మంగేష్, నేను కావాలని నేను చేస్తానండి. యాక్చువల్గా సార్ హోస్ట్ చేశాను, మళ్ళీ నేను చేయమన్నా చేస్తాను. చేసేసే మంగేష్, నీకు పంపించాను కదా పీపీటీ. ఓకే మేడం. ఓకే డన్ సార్, డన్. స్టార్ట్ చేసేద్దామా సార్? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. అది కనెక్ట్ చేసే లోపు సాంగ్ ప్లే చేయండి. సాంగ్ సార్, మనీ మూవీ టైటిల్ సాంగ్ చెప్పాను కదా. మీన్ టైమ్ దే కెన్ కనెక్ట్. మంగేష్ నీ దగ్గర రెడీగా ఉందా పీపీటీ? ఉంది మేడం. పేరునా అండి సార్? ఓన్లీ సాంగ్ ప్లే చేసామంటారా? ఆడియో ఓకే. అమ్మ చుట్టవో కాదు, అయ్య చుట్టవో కాదు, అయినా అన్ని అంది బలి బలి. పత్త నోటుతో లైఫ్ లక్షలింపుడు పెట్టుకుంటుందని యాక్చువల్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కరిది అన్మ్యూట్ చేసి మిగిలిన వాళ్ళు అంతా మ్యూట్ లో ఉంటే క్లారిటీ ఉంటది.
వీడియో సాంగ్ రావట్లేదమ్మా? సార్ వీడియో రావట్లేదు. వీడియో కనెక్ట్ అవ్వట్లేదా? చెప్పండి మేడం. స్టార్ట్ చేసేమా? హలో మంగేష్ స్టార్ట్ చేసేసి ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసి. Madam, is it visible? Yeah, visible. మంగేష్ మ్యూట్ లో ఎవరో మిస్ అయ్యారు, ఒకసారి చూడమ్మా, అన్మ్యూట్ చేసి. మంగేష్ నాయిస్ వస్తుంది. నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను సార్. మేడం భువనగర్ మీరు మ్యూట్ తీసుకోరా మిగతా వాళ్ళది? నేను ఇది షేర్ చేస్తున్నాను. సెషన్ గురించి ఏం డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి. Okay, shall I start? Yes sir. మంగేష్ ఓకే? యా ఓకే మేడం. మేడం కొంచెం నన్ను కూడా మ్యూట్ చేయండి మీరు. యా ఓకే. ఓకే సార్. Okay, once again, good afternoon, all of you. Well, మన టాపిక్ ధనమే ఇంధనం. మనీ ఈజ్ ద కీ. మనం జీవితంలో ముందుకు సాగడానికి డబ్బు ఎంత ఇంపార్టెంట్, దాన్ని మనం ఏ విధంగా సేవ్ చేసుకుంటాము, దీన్ని మనం ఏ విధంగా పెంచుకోవచ్చు, ఇలాంటి అంశాల గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం.
ఇక్కడ మనం ఈ రెండు పదాలను చూస్తే ధనం, ఇంధనం అనే రెండు మాటలు కనిపిస్తుంది. ఇవి రెండు కూడా మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో రోజు మనకు అవసరమైనటువంటివి. ఇందాక మీరు పాట కూడా విన్నారు, మనీ సినిమా టైటిల్ సాంగ్. చక్రవర్తి నుంచి వీధి బిచ్చగత్తె వరకు ప్రతి వాళ్ళకి కూడా డబ్బు అనేది ఎంత అవసరం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా చక్కగా వర్ణించారు. ఇలాంటి పాటలు మనం ఎన్నో వినున్నాం. అలాగే మనకి సామెతలు కానీ ఎన్నో సూక్తులు కానీ కూడా ఈ డబ్బు గురించి చెప్పుకున్నారు. ధనము నిధం జగత్తన్న, ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం. వాయిస్ రాలేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని గ్రౌండ్ రూల్స్ చూద్దాం. ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ మొబైల్స్ ఇన్ సైలెంట్ మోడ్. అందరూ మీ మొబైల్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి. అండ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. కనుక ఎవరికి ఎలాంటి ఆడియో డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే ఆల్ ఆఫ్ యూ పార్టిసిపేట్ యాక్టివ్లీ. మధ్య మధ్యలో ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు చాట్ బాక్స్ లో మీరు ఆన్సర్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ టైప్ చేస్తే లాస్ట్ లో మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో వాటి గురించి డిస్కస్ చేయొచ్చు. లిసన్ అటెంటివ్లీ. If you have any doubts, you can ask questions in the chat box. And finally, give your honest feedback so that I can improvise the session for the next time. The program summary chuste, this program is designed to create the awareness on the financial planning. మన ఆర్థిక ప్రణాళికను ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు, అలాగే సో దట్ ఈచ్ ఇండివిజువల్ కెన్ యూజ్ దేర్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ లెవెల్. ఇది మన వ్యక్తిగత జీవితంలోనూ అలాగే వృత్తిగత జీవితంలో కూడా ఈ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎందుకు అవసరం, దాన్ని మనం ఎలా మెరుగుపరుచుకోగలం. దిస్ విల్ హెల్ప్ దెమ్ టు నో ద వాల్యూ ఆఫ్ వెల్త్ క్రియేషన్. సంపదను మనం ఎలా పెంచుకోగలుగుతాం, దాని అవసరం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకి ప్రధానంగా 4 ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి హ్యూమన్ లైఫ్ వాల్యూ, మానవ జీవిత విలువ అంటే ఏంటి. రెండవది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మన జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి. ఆ తర్వాత వేరియస్ లైఫ్ స్టేజెస్ ఏమేమి ఉంటాయి, జీవితంలో వివిధ రకాల దశలు మనం చూస్తూ ఉంటాం. చివరిగా వెల్త్ క్రియేషన్, సంపదను మనం ఎలా సృష్టించవచ్చు. ఈ అంశాలు మనం ఈ 4 ప్రధాన అంశాలను మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే, ద కోర్స్ ఆబ్జెక్టివ్ at the end of the 1 hour session on money is the key. All the participants will be able to write the importance of money management. మనీ మేనేజ్మెంట్, డబ్బు యొక్క నిర్వహణ ఎలా చేస్తాము అన్న విషయం గురించిన పాయింట్స్ రాయగలుగుతారు ఈ 1 hour కంప్లీట్ అయ్యేసరికి. కనీసం ఒక 3 పాయింట్లు అయినా సరే. ఐడెంటిఫై దేర్ ఓన్ లైఫ్ వాల్యూ, ప్రతి వాళ్ళకి మన జీవితం యొక్క విలువ ఏంటి అన్నది మనం గుర్తించగలుగుతాం. ప్రిపేర్ దేర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లాన్. ఈ అంశాలన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత మీరు ఎవరికి వాళ్ళు మనం ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం ఎలా చేసుకోగలుగుతాం అన్న దాని గురించి మీకు ఒక అవగాహన అన్నది ఏర్పడుతుంది. ధనం, ఇంధనం. మన జీవిత అవసరాలు ప్రతిరోజు గడవడానికి మనకి ధనం కావాలి. అలాగే మనం ఎక్కడి నుంచైనా ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలన్నా, ఒక వాహనం ముందుకు సాగాలన్నా మనకి ఇంధనం కావాలి.
మన మానవ శరీరంలో కూడా నిరంతరం ప్రవహించే ఒక ఇంధనం ఉంది. వాట్ ఈస్ దట్? The fuel which flows continuously in our body. Blood. Very good answer. You can write your answers in the chat box. Right, all of you, please go on mute. ఆ ఫ్లో, ఆ లిక్విడిటీ అన్నది ఉన్నప్పుడు, అందుకనే డబ్బుకు సంబంధించిన మాట వచ్చినప్పుడు కూడా లిక్విడిటీ అనే మాట మనకు వినిపిస్తుంది. లిక్విడిటీ అన్నది ఎందుకు వాడతారు అని అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది కనిపిస్తుంది. మనం చేసే బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, మన అకౌంట్ లో ఉండే అమౌంట్ ని కానీ లిక్విడ్ క్యాష్ అంటాం. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్ లో జమ చేసుకోవచ్చు, అలాగే మనకు అవసరమైనప్పుడు మనం తీసుకోవచ్చు. ఆ లిక్విడిటీ అన్నది ఉంటుంది అక్కడ. కాబట్టి మనకుండే ధనానికి ఇంధనానికి కొంచెం దగ్గర సంబంధం కనిపిస్తూ ఉంటుంది. మన జీవితంలో మరింత ముందుకు సాగాలన్నా, మన లక్ష్యాలను సాధించాలి అన్నా ప్రతిదానికి కూడా మనకి డబ్బు అనేది అవసరం ఉంటుంది. ఈ డబ్బు అనేది మన జీవితానికి ఒక ఇంధనంలా పనిచేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ టాపిక్ కి ధనమే ఇంధనం అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు అది ఒక మొలకగా మొదలై అక్కడి నుంచి ఓ మొక్కగా ఎదిగి దాని నుంచి పూలు పండ్లు వస్తాయి. అలాగే మొక్క పెద్ద ఏపుగా ఎదిగి ఒక మహావృక్షం అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అది ఒక రోజులో జరిగే విషయమేనా, లేక దానికి ఎంతైనా టైం పడుతుందా? మనం ఒక విత్తనాన్ని లేదా కొన్ని విత్తనాల్ని ఒక కుండీలో కానీ లేదా భూమిలో కానీ నాటినప్పుడు దానికి మనం కొంత నీరు పోస్తాం, దాంతో పాటు అవసరమైన ఎరువులు వేస్తాం. తగినంత సూర్యరశ్మి కూడా ఉన్నప్పుడే అది మెల్లగా పెరిగి ఓ మొక్కగా ఎదుగుతుంది. క్రమంగా పూలు వస్తాయి, పూల నుంచి ఆ తర్వాత దశలో మనం పండ్లు కూడా తీసుకోగలుగుతాం. ఇలా ఒక మొక్క యొక్క జీవిత చక్రం అంటాం దీన్ని. ఈ లైఫ్ సైకిల్ లో ప్రతి దశలో కూడా దానికి రకరకాల అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలని మనం తీర్చినప్పుడు మాత్రమే ఈ మొక్క అనేది ఏపుగా ఎదిగి మనకు కావలసినటువంటి పూలు కానీ పండ్లు కానీ ఇస్తుంది. అలాగే మన జీవిత చక్రంలో కూడా మనకు ఉండేటటువంటి రకరకాల దశల్ని మనం అన్ని కూడా సక్రమంగా సాగాలి అని అంటే వాటికి అవసరమైనటువంటి వనరులన్నింటినీ సమకూర్చుకోవడానికి మనకు డబ్బు అన్న దాని యొక్క అవసరం అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దానికి ఒక కంపారిజన్ గా దీన్ని మనం చూపించాం. నెక్స్ట్, హ్యూమన్ లైఫ్ వాల్యూ. మానవ జీవితానికి ఒక విలువ అనేది ఉంటుందా? మనం రకరకాల వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్ కానీ, ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లు కానీ, వీటన్నిటికీ కూడా కొంత విలువ అనేది ఉంది. అలాగే మనిషి జీవితాన్ని కూడా మనం ఒక విలువగా గుర్తించగలమా? వీళ్ళు చాలా మంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. బిజినెస్ లో మనకి అసెట్స్, లయబిలిటీస్ చూపిస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. అలాగే మన జీవితానికి కూడా విలువ ఏమైనా ఉందా? ఉంటే దాన్ని మనం ఏమైనా గుర్తించగలుగుతామా? ఆర్థిక శాస్త్ర పండితులు హ్యూమన్ లైఫ్ ను కూడా మనం ఒక అసెట్ గా, ఆస్తిగా గుర్తించవచ్చు అనే విషయం చెప్తున్నారు. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్ అసెట్. ఎందుకు అని అంటే హ్యూమన్స్ బీయింగ్ ఎర్న్స్ మనీ యాజ్ లాంగ్ యాజ్ హీ వర్క్స్. మనం జీవించి ఉన్నంత కాలం, లేదు రిటైర్ అయ్యే వరకు కూడా మనం పని చేసినంత కాలం మనకి ఆదాయం అన్నది వస్తూ ఉంటుంది. అది మన ఉద్యోగం ద్వారా కావచ్చు, లేదు వ్యాపారంతో కావచ్చు. ఆ విధంగా వచ్చిన ఆదాయాన్ని మన ఖర్చుల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాము. ఆ ఖర్చులు పోను మనం కొంత సేవ్ చేస్తూ ఉంటాం.
It measures the value of human life based on the person's expected net future earnings. ఇక్కడ మనకు ఒక కీలకమైన పాయింట్ కనిపిస్తుందండి. సపోజ్ నేను నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి. అంటే సంవత్సరానికి నా వార్షిక ఆదాయం ఎంత అవుతుంది? మనకు 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 ఇంటూ 50 వేస్తే 6 లక్షలు అవుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితకాలపు విలువ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దానికి ఇక్కడ ఒక ఫార్ములా చెప్తారు. హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిటైర్మెంట్ ఏజ్ మైనస్ ప్రెసెంట్ ఏజ్ ఇంటూ యాన్యువల్ ఇన్కమ్. back. ప్రస్తుతం నా వయసు 40 సంవత్సరాలు అనుకుంటా. నా రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు అనుకుంటే నా హ్యూమన్ లైఫ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే రిటైర్మెంట్ ఏజ్ 60 years మైనస్ ప్రెసెంట్ ఏజ్ 40 ఇంటూ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs. That is 20 into 6, 120. That is 1,20 lakhs will be my human life value. ఈ విధంగా మనం ఎవరికి వాళ్ళు మన లైఫ్ వాల్యూ ఎంత ఉంటుంది అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దామండి. మీ అందరు కూడా ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీ నోట్బుక్ లో ఉన్న పేపర్, అది ఒక A4 షీట్ కానీ లేదు ఇంకా చిన్న పేపర్ అయినా పర్వాలేదు. దీన్ని 2 ఫోల్డ్స్ చేయండి. ఒకటి నిలువుగా, రెండు అడ్డంగా. ఇలా 4 మడతలు వచ్చిన తర్వాత దీన్ని ఒక్కొక్క 4 కాలమ్స్ వస్తాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మ్యాటర్ రాస్తాం. సెంటర్ లో మాత్రం ఒక సర్కిల్ గీయండి. ఆ సర్కిల్లో మీ పేరు రాయండి. టాప్ రైట్ కాలంలో మీ మంత్ ఇన్కమ్ ఎంతైతే అంత రాసుకోండి. దాని కింద బాటమ్ రైట్ సైడ్ కాలంలో యువర్ ఫ్యామిలీ గోల్స్ ఒక 2-3 గోల్స్ అక్కడ రాయండి. ఆ తర్వాత బాటమ్ లెఫ్ట్ కాలంలో మీ స్పౌస్ నేమ్ రాయండి. తర్వాత మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి ఇవన్నీ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పేపర్ని ఫోల్డ్ చేయండి.
ఇప్పుడు ఈ సెంటర్ కార్నర్ లో ఈ పేపర్ ని ఇలా రౌండ్ గా వచ్చేలాగా కట్ చేయండి. ఇలా కట్ చేస్తే ఒక ముక్క మీకు ఒక సర్కిల్ లాగా వస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ పేపర్ ని మీరు ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకి ఏమేం కనిపిస్తున్నాయి? మంత్లీ ఇన్కమ్, మంత్లీ ఎక్స్పెండిచర్, స్పౌస్ నేమ్, ఫ్యామిలీ గోల్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ సెంటర్ లో చూస్తే మనకు ఒక హోల్ కనిపిస్తుంది. అక్కడ ఏం మిస్ అయిందండి? వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద సెంటర్? You can write in the chat box. Our name is missing, right? అంటే ఇవన్నీ మనకి మామూలుగా ఉంటాయి. వన్స్ మనం అంటూ లేనప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ వస్తుందా? ఆ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. అలాగే మన ఫ్యామిలీ గోల్స్, వీటిని సాధించడం వీలవుతుందా? నాట్ ష్యూర్. మనకుండే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ, మన స్పౌస్, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ అవసరాలు కానీ ఇవేమైనా ఆగుతాయా? ఆగవు. ఇవన్నీ సక్రమంగా సాగాలి అని అంటే మనకొచ్చే ఆదాయం ఇవి ఉండాలి. ఒకవేళ ఇవి లేనప్పుడు మన జీవితం సజావుగా సాగాలి అని అంటే దానికి మనకి ఏం కావాలి? మనం ఉన్నా లేకపోయినా మన నుంచి వచ్చే ఆదాయం, నెలవారీ ఆదాయం కానీ వార్షిక ఆదాయం కానీ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అవసరమైన ఖర్చులు ఇవి ఎక్కడ ఆగకుండా వాళ్ళ జీవిత లక్ష్యాలని వాళ్ళు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మనం లేకపోయినా కూడా ఇవి జరగాలి అని అంటే మనకేం కావాలి? You can write in the chat box. Even though we are not there physically to fulfill the needs of our family members and to achieve their goals, what is necessary? You can write in the chat box. Permanent asset, savings, passive income, proper financial management, money. All your answers are right. మనకంటూ కొంత డబ్బు అనేది ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా ఆ ఆదాయం ఏదో ఒక రూపంలో వచ్చేటటువంటి ఏర్పాటు కనుక మనం చేయగలిగితే మన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవితాన్ని సాగుగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనకంటూ ఒక జీవన ప్రమాణం అనేది ఉంటుంది. దీన్ని ఏమన్నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం. మన జీవితంలో రకరకాల దశలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి మనకి ఉంటుంది, వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ. తొలి దశలో మనం డిపెండెంట్స్ గా ఉంటాం మన పేరెంట్స్ మీద. మన చదువులు పూర్తయి
మనకంటూ ఒక సంపాదన, ఉద్యోగము, వ్యాపారము మొదలయ్యే వరకు కూడా వీఆర్ ఆల్ డిపెండెంట్స్ ఆన్ అవర్ పేరెంట్స్ టు 20-25 years. ఆ తర్వాత మనం ఏదో ఒక ఉద్యోగం లాంటిదో ఏదో ఒకటి మొదలెట్టిన తర్వాత మనం మన కనీస అవసరాలని గడుపుకోవడానికి వీలైనంతగా మనం సంపాదించుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి మన జీవితం మెల్లగా ముందుకు సాగుతూ ఉంటుంది. మన అవసరాలతో పాటు ఇంకొంత మెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి కొంచెం ఆదాయం పెంచుకుంటూ పోతే మనం మరింత సౌకర్యవంతమైన జీవితం, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ కలుగుతాం. ఇంకా ఎక్కువ సంపాదన అయితే మాత్రమే మనం జీవితంలో లగ్జరీస్, విలాసాలకంటూ మనం ఖర్చులు పెట్టగలుగుతాం. లైక్ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఏదైనా టూర్కి వెళ్ళడము, లేదు నెలకు ఒకసారి 2 సార్లు హోటల్లోకి వెళ్ళి లంచ్లు, డిన్నర్లకు వెళ్ళడం కానీ, ఇలా రకరకాలైనటువంటి విలాసాలు మనకు ఒక సొంత కారు కొనుక్కోవడం, సొంత ఇల్లు ఉండడం, ఇలాంటివి మనకుండే ఆదాయానికి మనకున్న ఆ డబ్బు ఎక్కువ అయ్యే కొద్దీ మనం దాన్ని రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, లేదు మనకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చుకుంటూ మనకు కావాల్సినటువంటి విలాసాలని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా మనం చూస్తే ఈ మొత్తం ఒక స్లోప్ లాగా ఉంటుందండి. ఇట్స్ లైక్ ఎ స్టీప్ రోడ్. మనం కొండ మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్, ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ మనం ఈ జీవితం చాలా మందికి చూస్తే ఈ రెండింటి మధ్య ఉంటుందండి, గెటింగ్ బై అండ్ కంఫర్ట్స్. మన లైఫ్ సైకిల్ ముందుకెళ్తున్నప్పుడు ఒక వీల్ లాగా మనం భావించైతే దీన్ని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నది ఈ మధ్య ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి అని అంటే స్టీప్ రోడ్ లో వెళ్ళేటప్పుడు మనం మరింత ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. కార్లను మీద వెళ్తున్నాం అనుకోండి, ఘాట్ రోడ్ లో మనం ఎక్సెలరేటర్ ని మరింత రిలీజ్ చేసినప్పుడు మాత్రమే పైకి ఎక్కడానికి కావాల్సినటువంటి పవర్ మనకి కావాలి. అలాగా ఆ పవర్ ఎక్కువ పెంచినప్పుడు మాత్రమే మనం మరింత పైకి సులువుగా వెళ్ళగలుగుతాం. కానీ ఈ పరిస్థితుల్లో మన మీద రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. ఆ ఫోర్సులు ఏలో ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కావచ్చు, లేదు ప్రైస్ కావచ్చు. ఇప్పుడు మనం ఈ కరోనా ఎఫెక్ట్ లో ఉన్నాం. వేరేం దిస్ లాక్డౌన్ స్టేజ్. ఇప్పుడు చూస్తే మనకు బయట కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఏదో ఒక కొన్ని సంవత్సరాలను ఒక్కొక్కసారి వస్తువుల ధరలు పెరగడము, మనకు అనుకోని ఖర్చులు రావడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇన్ కేస్ యాక్సిడెంట్ లాంటిది జరిగి లేదు డెత్ అనేది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది మరింత దారుణంగా ఉంటుంది. లేదు ఇలాగే మనం ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక దశలో మనం రిటైర్ అవుతాం. రిటైర్ అయిన తర్వాత చూస్తే మనకి ఆదాయం మరింతగా తగ్గిపోతుంది, లేదు ఆదాయం అన్నది ఉండదు. ఇవాళ రేపు చూస్తే మనం దాదాపు 2000 సంవత్సరం నుంచి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా పెన్షన్ ఇవ్వడం అనేది ఆపేశారు. 2000 సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అనేవి వస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన తర్వాత మనకంటూ వచ్చే ఆదాయం అన్నది ఏమీ ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంత ఉంటుంది? మనకుండే జీతంలో సగం కంటే కూడా తక్కువ మాత్రమే పెన్షన్ గా వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన జీవితం సక్రమంగా సాగలేనా, మా స్టైల్ ఆఫ్ లివింగ్ బెదరకుండా కనీసం ఆ పరిస్థితిలోనే ఉండాలి అన్నా కూడా మనకు ఉపయోగపడేది ఏంటి అన్నది చూస్తే ఇన్సూరెన్స్ అనేది ఒక భాగంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఒక స్టీప్ రోడ్ లో వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగాల్సి వచ్చామనుకోండి, ఏం చేస్తాం? కార్లో వెళ్తున్న వాళ్ళు అయితే హ్యాండ్ బ్రేక్ వేస్తారు. ఇంకా పెద్ద వెహికల్స్ అయితే ఏం చేస్తారు? హ్యాండ్ బ్రేక్ వేసినా కూడా ఇంకా వెనక్కి జరగకుండా ఉండడం కోసం వీల్ కింద ఒక చెక్క కానీ రాయి కానీ పెడతారు. ఇంకా బ్రేక్ ఫెయిల్ అయినా కూడా ఆ వెహికల్ అనేది వెనక్కి జరిగిపోకుండా ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది. ఆ సపోర్ట్ అనేది కావాలి. అలాంటి పరిస్థితుల్లో మనకు ఇన్సూరెన్స్ అనేది ఉంటే
జీవిత బీమా. ఇది మనకి ఒక మంచి సపోర్ట్ గా ఉండి మన ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి మన జీవనాన్ని మనకి బీమా అనేది మనకు ఒక బీమా ఇస్తుంది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా బోనా గారు? సార్ అదే అది ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. సార్ భరద్వాజ్ గారు. ఓకే, నేను చూస్తాను. ఇప్పుడు వినిపిస్తుందండి? Is it clear now? లేదు సార్, సమ్ డిస్టర్బెన్స్, సమ్ నాయిస్. Am I audible to you? యా ఓకే, బట్ కొంచెం స్పీకర్ సార్ మీరు. yes సార్ కొంచెం దూరంగా పెట్టండి సార్. బ్రీతింగ్ కూడా Is it okay? యా సార్. Okay, shall I continue? యా సార్. మరి ఇన్సూరెన్స్ అనేది మనం ఉండాలని చెప్పుకున్నాం కదా. ఈ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఉండాలి అనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మనం హ్యూమన్ లైఫ్ వాల్యూ అన్నది చూసాం కదా. ఒక మనిషి జీవితం యొక్క విలువ ఎంత ఉంటుంది అన్నది మనం గుర్తించగలిగినప్పుడు దానికి సరిపడినంత ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి కూడా ఉంటే వాళ్ళ జీవితం సజావుగా సాగడానికి, ఎప్పుడు ఏ దశలో ఎలాంటి ప్రమాదం జరిగినా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఫ్యామిలీ కానీ అంతా సాఫీగా సాగడానికి అనుకూలంగా ఉండే పరిస్థితి అనేది ఉంటుంది. ఇందాక నా ఎగ్జాంపుల్లో చెప్పినట్టు నాకు కనీసం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కనుక ఉంటే రేపటి రోజున నాకు ఏం జరిగినా కూడా నా ఫ్యామిలీ ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ జీవిత అవసరాలను తీర్చుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కూడా మనం ఎంత ఉండాలి అనే విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్, దీంతో పాటు మనం సేవింగ్స్ కూడా చేయాలి. ఎందుకు సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే, టు రెడ్యూస్ ది ఫైనాన్షియల్ బర్డెన్. మనకు ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి ఇన్సూరెన్స్ మనకి ఎంతో అవసరం ఉంది. మనం చాలా మంది మిడిల్ క్లాస్ లో ఉండేవాళ్ళు కనిపిస్తుంది. మనకి ఏదైనా కావాలి అని అంటే మనం అన్ని ఇమీడియట్ గా క్యాష్ పేమెంట్ లో కానీ లేదు క్రెడిట్ కార్డ్ పేమెంట్ లాంటివి చేసినా వెంటనే ఆ మొత్తాన్ని మనం పట్టుకోగలిగే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు అందరికి. అందుకని చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటికి ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ అనేది వస్తుంది. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంట. ఇలాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం, దాన్ని తర్వాత మనం నెలవారీ చెల్లింపులు చేయడం చూస్తూ ఉంటాం. వీటితో పాటు నెల నెల మనం చేయాల్సినటువంటి చెల్లింపులు ఉంటాయి. మంత్లీ రెంట్ కావచ్చు, లేదు పిల్లల స్కూల్ ఫీజులు కానీ, ఇంకేదైనా మంత్లీ చేసే సేవింగ్స్ కానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ, కుటుంబ అవసరాలు కానీ, ఇలాంటివన్నీ కూడా అందరికీ కామన్ గా ఉంటాయి. వీటన్నిటినీ కూడా సరిపడినంత అమౌంట్ మన దగ్గర ఉండాలి అని అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైనటువంటి సేవింగ్స్ అనేవి మనం ముందుగానే చేసి పెట్టుకోవాలి. బ్యాక్ make investment which will help the family to meet the essential needs. మనం ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రతి కుటుంబం కూడా వాళ్ళకి అవసరమైనటువంటి
అన్ని ఆర్థిక అవసరాలని, ఇతర అవసరాలను తీర్చుకోవడానికి, వాళ్ళ జీవిత లక్ష్యాలు సాధించడానికి తగినంత డబ్బు అనేది చేతిలో ఉంటుంది. అలాగే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది ఫ్యామిలీ, కుటుంబానికి కూడా కొంత ఆసరాగా ఉంటుంది. టు ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ టు అచీవ్ దేర్ గోల్స్, వాళ్ళ జీవిత లక్ష్యాలని, ఆర్థిక లక్ష్యాలని సాధించడానికి కూడా మనకి సేవింగ్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాల మీదనో లేదు వ్యాపారాల మీదనో ఆధారపడుతూ ఉన్నారు. వ్యాపారస్తులు వాళ్ళు చేసే వ్యాపారం మీద వాళ్ళు ఎంత వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలిగితే అంత ఆదాయాన్ని సంపాదించుకునే ఆస్కారం ఉంది. లేదు వ్యాపారంలో నష్టం వచ్చినా వాళ్లే భరించాల్సి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ప్రైవేట్ ఉద్యోగంలో మనం ఉన్నప్పుడు మనకి ఆ సంస్థ నచ్చకపోయినా లేదు మనం ఆ సంస్థకి నచ్చకపోయినా కూడా మనమే ఆ సంస్థ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయం. దాదాపు 15 ఏళ్ల క్రిందట మేము జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు మాకు లాస్ట్ వాలిడిక్టరీ ఫంక్షన్లో మా ప్రిన్సిపల్ గారు మాట చెప్పారు, మీరంతా ప్రైవేట్ ఉద్యోగులుగానే ఉంటారు, ఇలా ఉన్నప్పుడు మీకు ఏ దశలో ఎలాంటి ఇబ్బంది వచ్చి మీరు ఉద్యోగం మానేయాల్సి వచ్చినా మీకు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉండేట్టుగా మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. నెల నెల కనీసం కొంత మొత్తాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అది మంత్లీ ఆర్డీ రూపంలో కావచ్చు, లేదు మరొక రకంగా కానీ, పోస్టల్ కానీ, బ్యాంక్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఏదో ఒక విధంగా. అప్పట్లో ఆయన మాకు మీరు నెలకి కనీసం 200 రూపాయలు రికరింగ్ డిపాజిట్ లాంటిది ఏదైనా, లేదా క్యుములేటివ్ డిపాజిట్స్ అని కూడా అంటారు, ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా సరే మీరు దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అది మీకు ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది అనే మాట చెప్పాను. నేను అప్పటి నుంచి కూడా ఆ మాటని ఫాలో అవుతూ ఉన్నాను. అప్పట్లో 200 రూపాయలుగా స్టార్ట్ చేసింది, తర్వాత క్రమక్రమంగా పెంచుకుంటూ దాన్ని నేను నెలకి కనీసం 2000 రూపాయలు రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది. దాన్ని మెచ్యూరిటీ అమౌంట్ అంటాం. ఈ అమౌంట్ మనకి ఆ టైంకి ఏదో ఒక అవసరాలకి మనకి ఉపయోగపడుతుంది, లేదా అది వచ్చే టైంకి మనం ఏదైనా ప్లాన్ చేసుకునేటటువంటి ఆస్కారం కూడా మనకి ఉంటుంది. కాబట్టి మనకి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం తగినటువంటి సేవింగ్స్ చేయగలిగినప్పుడే అది మనకి సాధ్యమవుతుంది. నెక్స్ట్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం ఎలా చేస్తాము అని అంటే, దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వన్స్ లైఫ్ గోల్స్. మన జీవితంలో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఆ లక్ష్యం సాధించాలి అని అంటే మనకి ఎంత అవసరం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల్ని ఏ ఇంజనీరింగ్ చదివించాలి అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు. సపోజ్ మా అబ్బాయి 5th క్లాస్లో ఉన్నాడు, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే ఇంకా ఎంత కాలం పడుతుంది, ఇంకో 5 సంవత్సరాల స్కూల్ స్టడీ, ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలు కాలేజ్ ఇంటర్మీడియట్ స్టడీ, అంటే 7 సంవత్సరాలు అయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎంత అవుతున్నాయి, ఈ విధంగా సంవత్సరానికి ఎంత ఫీజు అవుతుంది. ఇంటర్మీడియట్ కి ఇవాళ రోజున మనం చూస్తే సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు ఫీజు అవుతుంది. 10th క్లాస్ వరకు ఉండే నార్మల్ గా ఉండే ఫీజులు అనుకున్నా కూడా ఇంటర్మీడియట్ నుంచి ఏదైనా మంచి కాలేజీలో చేర్పించడం, దానికి అవసరమైన కోచింగ్ కానీ ఇవన్నీ ఉండాలి. దానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఈ రోజున మనం అయ్యే ఖర్చు మనం చూస్తున్నాం. అంటే అక్కడ కనీసం 2,00,000 రూపాయలు ఇంటర్మీడియట్ కి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కి అక్కడ మళ్ళీ సంవత్సరానికి ఇంకో 1,00,000 రూపాయలు.
4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్స్ అంటే 4 + 2 6 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ కోసం కావాల్సిన పరిస్థితి ఉంది. అది ఎప్పుడు ఇవాళ రోజున ఉండేటటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం. అది 7 సంవత్సరాల తర్వాత ఇదే రకమైన ఫీజులు ఉంటాయా? అవి ఖచ్చితంగా పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అప్పటికి ఎంత పెరగచ్చు? ఈ 7 లక్షలు అన్నది 6 లక్షలు అన్నది దాదాపు 10 లక్షలు కావచ్చు. ఆ 10 లక్షలు మనకి ఆ టైంకి మన చేతికి అంది వచ్చేలాగా మనం ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి అనే విషయం మనం గుర్తించాలి. దాన్ని బట్టి మనకు ఉండేటటువంటి ఆ గోల్స్ ప్రకారంగా మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉండాలి. దానికి ఉపయోగపడే సేవింగ్స్ డిపాజిట్ చేసుకోవడం కానీ లేదా ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో సేవ్ చేయడం కానీ చేస్తే మనకి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇన్సూరెన్స్ అనే మాట మనం వాడుతున్నాం అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇన్సూరెన్స్ అనేది కనుక ఉంటే అది మనం ఉన్నా లేదు మనకి ఎలాంటి డిజబిలిటీ వచ్చినా లేదు ఎలాంటి రిస్క్ జరిగినా కూడా ఆ అమౌంట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. రెండోది దానికి మనం ఒకేసారి ఒక మొత్తంలో కట్టేటటువంటి అవసరం లేదు. మూడవది ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ లో మనకి ఎంట్రీ లెవెల్లో మనం కట్టేటటువంటి ప్రీమియం కి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనకు వచ్చేటటువంటి రిటర్న్ అమౌంట్ మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. దానికి మనం ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లేదు మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మనం పాలసీస్ ని సరెండర్ చేసినా కూడా అప్పుడు వచ్చేటటువంటి అమౌంట్ మీద కూడా మనకి ఎలాంటి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లక్ష్యాల సాధన. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తించాల్సింది ఏంటి అని అంటే పోస్ట్పోనింగ్ ది ఎక్స్పెన్సెస్. నేను దాదాపు 20 ఏళ్ల క్రిందట ఒక స్కూల్లో వర్క్ చేశాను టీచర్. స్కూల్లో పిల్లలకి సంచయిక్ అనే స్కీమ్ ఒకటి ఉంటుంది, స్కూల్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ అంటే. ఈ పిల్లలందరూ కూడా దాంట్లో బ్యాంక్లోనో మనం పోస్ట్ ఆఫీస్లోనో దాచుకున్నట్లు ఈ అమౌంట్ ని వాళ్ళు అందులో దాచుకుంటారు. వాళ్ళకు కూడా ఒక పాస్బుక్ ఇస్తాం, అందులో ఎంట్రీస్ అన్ని వేసిస్తాం, లెడ్జర్ మెయింటెనెన్స్ బ్యాంక్ అకౌంట్స్ లాగా దీన్ని కూడా చూస్తాం. నేనేం చేసేవాడిని, పిల్లలు ఎవరైనా పొద్దున్నే ప్రేయర్ అయిపోగానే డబ్బులు కట్టడానికి వచ్చేవాళ్ళు. కొంతమంది డబ్బులు కట్టడానికి వస్తే డిపాజిట్ కి, ఇంకొంతమంది విత్డ్రావల్ కోసం వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా క్యూలో నుంచుంటే నేను చెప్పేవాడిని, మీరు డిపాజిట్ చేసే వాళ్ళు మాత్రమే ఇప్పుడు రండి, విత్డ్రావల్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఇంటర్వెల్లో కానీ లంచ్ బ్రేక్ లో కానీ రండి అని. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పోస్ట్పోనింగ్ ది ఎక్స్పెన్సెస్. ఖర్చుల్ని మనం వాయిదా వేయడం. ఎందుకు వాయిదా వేయాలి? ఖర్చుల్ని వాయిదా వేస్తే ఏం జరుగుతుంది? మనం ఆ ఖర్చుల్ని వాయిదా వేసినందువల్ల తాత్కాలికంగా మన దగ్గర చేతిలో కొంత అమౌంట్ అనేది ఉంటుంది. అది ఏదైనా మరో అవసరానికి ఉపయోగపడవచ్చు. కొంత టైం గడిచినప్పుడు ఏమవుతుంది, ఈ గ్యాప్ లో మనం ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. అది మనకి ఖచ్చితంగా అవసరమా, ఇది లేకపోతే ఏదైనా మనకి ఇబ్బంది అవుతుందా? అలా ఆలోచించినప్పుడు అది మనకి అత్యవసరం, తప్పనిసరి అని అనుకున్నప్పుడు మాత్రమే దానికి మనం ఖర్చు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా ఖర్చుల్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, పార్టింగ్ విత్ లిక్విడిటీ. మనం చేసే సేవింగ్స్ ని కూడా అందులో లిక్విడిటీ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనకు ఉంటాయి.
లైక్ మనం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం కావచ్చు, లేదు ఒక ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేదు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం కానీ, ఇలా మనకి రకరకాల మార్గాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ లో పెట్టుబడి పెట్టడం కానీ, ఇన్ ఎక్స్చేంజ్ విత్ లెస్ లిక్విడిటీ లైక్ పర్చేసింగ్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, లేదు ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవి కూడా మనం రకరకాలుగా ఉండాలి. అన్నిటినీ ఒకే చోట పెట్టినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండాలి, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండొచ్చు, ఇంకొన్ని ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్, ఇల్లు స్థలాలు లాంటివి కొనడం కానీ, ఇలా మనం రకరకాల మార్గాల్లో కనుక మనం సేవింగ్స్ చేసుకున్నట్లయితే, ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకు ఆ విధంగా ఉంటే, మనకు అవసరమైనటువంటి వివిధ దశల్లో వీటి మీద మనకి రిటర్న్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనం వాటికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎకనామిక్ లైఫ్ సైకిల్. మన యొక్క ఆర్థిక జీవిత చక్రం ఎలా సాగుతుంది అని అంటే, మన రకరకాల దశలు, లెర్నర్, ఎర్నర్, పార్ట్నర్, పేరెంట్, ప్రొవైడర్, ఎంటీ నెస్టర్, వెరైటీయర్స్ అని ఈ రకరకాల దశలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో కూడా చూసాం. లెర్నర్ అంటే మనం నేర్చుకునే దశలో ఉంటాం, స్కూల్ ఆర్ కాలేజ్ లెవెల్. అక్కడ మనం విద్యార్థిగా ఉంటాం. మనకంటూ ఒక చదువు, దానికి అవసరమైన క్వాలిఫికేషన్ సంపాదించి ఉద్యోగార్హత వచ్చే వరకు మనం చదువుకుంటూ ఉంటాం. 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఉండే దశ అది మనకి లెర్నర్. ఆ తర్వాత వి బికమ్ ఎర్నర్. సంపాదనలో పడతాం. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మరి ఏదైనా వృత్తిలో కానీ వెళ్ళి మనం సంపాదన ప్రారంభిస్తాం. వన్స్ మనం సంపాదన మొదలెట్టిన తర్వాత ఏమవుతుంది, మనిషి చేతిలో డబ్బులు కనిపించగానే కొంత స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఒక స్పీడ్ బ్రేకర్లు అనేవి కూడా ఎలాగైతే రోడ్ల మీద ఉంటాయో అలాగే మనిషికి కూడా స్పీడ్ బ్రేకర్స్ అనేవి వేస్తూ ఉంటారు. మనం బైక్ మీద వెళ్తున్నా, లేదు కారులో వెళ్తున్నా కానీ, ఏ వెహికల్ కైనా సరే బ్రేక్ అనేది ఉంటుంది. ఈ బ్రేక్ అవసరం ఎందుకు ఉంటుంది? You can write in your chat box. కొంతమంది రాశారు, మ్యారేజ్ చేస్తారు సార్ టు కంట్రోల్ స్పీడ్ అన్నారు. స్పీడ్ బ్రేకర్ అన్నది వెహికల్కి ఉండే బ్రేకు, లేదు రోడ్ల మీద ఉండే స్పీడ్ బ్రేకర్లు, ఇవి మన స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి కాదండి, మనకు కావలసినంత స్పీడ్ లో వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. బ్రేక్ అనేది ఉంటే మనం ఎంత స్పీడ్ లో కావాలంటే అంత స్పీడ్ లో వెళ్ళొచ్చు. ఎందుకు అని అంటే, ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చండి, కానీ అది వాస్తవం. ఒక సందర్భంలో మన పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ రత్నం గారు చెప్పిన మాట ఇది. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటండి, బ్రేక్ అనేది ఉంటే మనకు కావాల్సినంత స్పీడ్ లో వెళ్ళొచ్చా అని. ఎందుకు అని అంటే, బ్రేక్ లేకుండా ఒక వెహికల్ ని ఊహించండి మీరు. అలాంటి వెహికల్లో లేదు, మన వెహికల్కే బ్రేక్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం కావాల్సినంత స్పీడ్ లో వెళ్ళగలుగుతామా? లేదు కదా, మెల్లగా వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా ఆగితే ఆగడానికి ఆస్కారం ఉండే విధంగా మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. అదే బ్రేక్ ఉంటే ఎంత స్పీడ్ లో ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం ధైర్యం అనుకుంటాం. అలాగే మన జీవితంలో జరిగే మ్యారేజ్, ఇందాక రైట్ ఆన్సర్ ఇచ్చాం. ఈ మ్యారేజ్ అన్నది కూడా మనం అదొక స్పీడ్ బ్రేకర్ లాగా భావిస్తాము అని అనుకుంటే, ఈ స్పీడ్ బ్రేకర్ అన్నది మనం కావలసినంత స్పీడ్ గా వెళ్ళడానికి ఉపయోగపడేది. The reason is wife and husband are like
the two wheels of a vehicle. ఇవి రెండు కూడా ఎప్పుడు ప్యారలల్ గానే వెళ్తూ ఉంటాయి. కనుక నెక్స్ట్ లెవెల్ అనేది పార్ట్నర్. వన్స్ దే బికమ్ పార్ట్నర్స్, విదిన్ ఫ్యూ ఇయర్స్ దే విల్ బికమ్ పేరెంట్స్. పేరెంట్స్ అయిన దగ్గర నుంచి మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ అయిన తర్వాత, పేరెంట్ అయిన తర్వాత we will become a providers. పిల్లలు, వాళ్ళ అవసరాలు, కుటుంబ ఖర్చులు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కొంతకాలం ఈ పిల్లలు ఎదిగి వాళ్ళ చదువులు పూర్తి ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగరీత్యా రకరకాల ప్లేసెస్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఇట్ బికమ్స్ ఎంప్టీ నెస్టర్ అంటాం. అంటే చెట్ల మీద గూళ్ళు పెట్టి తిరిగే పక్షులు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఆ గుడ్లలో ఉండే పిల్లలు అవి పొదిగి పిల్లలు అయిన తర్వాత అవి మెల్లగా ఎదిగిన తర్వాత బయటికి ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఈ తల్లి పక్షి, తండ్రి పక్షి మాత్రం ఆ గుడ్లు అలాగే మిగిలిపోతాయి. దాన్ని ఎంప్టీ నెస్టర్ అంటారు. పిల్లలు ఎదిగి ఉద్యోగాల్లోకి అభివృద్ధిలోకి వచ్చిన దశకు వచ్చేసరికి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతారు. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళకి వీళ్ళు కూడా రిటైర్ అయిపోతారు. పేరెంట్స్ ఆల్సో విల్ రిటైర్. దట్ ఈస్ కాల్డ్ ట్విలైట్ ఇయర్స్. ఇక్కడ మనం చూస్తే ఈ దశలో మనకు రెండు ఉంటాయి, మన ఇన్కమ్ అలాగే కన్జంప్షన్. ఇవన్నీ కూడా క్రమంగా పెరుగుతూ ఉంటాయి. కొన్నాళ్ళకి వచ్చేసరికి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి ఇన్కమ్ తగ్గిపోతుంది. అలాగే మన కన్జంప్షన్, ఖర్చులు, ఎక్స్పెన్సెస్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఒక దశకు వచ్చేసరికి తగ్గిపోతాయి. ఇక్కడ మనం చూస్తే ప్రొవైడర్ అయిపోయి ఎంప్టీ నెస్టర్ స్టేజ్కి వచ్చిన దగ్గర నుంచి మన ఖర్చులు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి గమనించినట్టు. అంటే మన పిల్లలు ఎదిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు నడుపుకుంటూ ఉన్న దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఏర్పడుతుంది, వాళ్ళ సంపాదన వాళ్ళకి వస్తూ ఉంటుంది, వాళ్ళు మన మీద ఆధారపడరు. అప్పుడు అలాగని చెప్పిన మన ఆదాయం అంటూ తగ్గదు కదా, మనం చేసే ఉద్యోగము, వ్యాపారము నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మన ఖర్చులు కూడా మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మన లైఫ్ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది. దీంట్లో మనకి ఇక్కడ కొన్ని కంటింజెన్సీస్ ఉంటాయి. లైఫ్, డెత్ అండ్ డిసీజ్. దీస్ 3 ఆర్ ది కంటింజెన్సీస్. మనకు అన్ని సక్రమంగా ఉంటే లైఫ్ విల్ గో ఆన్ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ లాస్ట్ బ్రెత్. అండ్ ఇఫ్ ఎనీ డిసీజ్ అక్కర్స్ ఇన్ ద మిడిల్, ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ దానికి వైద్యం చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా కనిపించేటటువంటి దశలే. నెక్స్ట్, వెల్త్ క్రియేషన్. సంపదని మనం ఎలా సృష్టించుకోగలుగుతాము, ఎలా దీన్ని పెంచుకోగలుగుతాము అని అంటే ఇక్కడ మనకు కొన్ని మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఇంక్రీజింగ్ సేవింగ్స్. మనం పొదుపుని మరింతగా పెంచడం. నెలకి 2,000 రూపాయలు సేవ్ చేస్తున్నామా లేదా 10,000 రూపాయలు సేవ్ చేస్తున్నామా అని ఒక లిమిటేషన్ ఉంటే దాన్ని మరింత పెంచే ప్రయత్నం చేయడం. దానివల్ల ఏమవుతుంది, మనం నిల్వ చేసేటటువంటి అమౌంట్ పెరుగుతుంది. అది క్రమంగా మనకు ఒక సంపదగా మారే ఆస్కారం ఉంటుంది. రెండవది, ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి, డిక్రీజింగ్ ఎక్స్పెన్సెస్. ఖర్చుల్ని తగ్గించుకోవడం. సపోజ్ మనం వారానికి ఒక సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, మన కుటుంబం అంతా కలిసి ఒక సినిమాకి వెళ్తే 1,000-1,500 ఖర్చు అవుతాయి అని అనుకుంటే నెలకు వచ్చేసరికి ఆ ఖర్చు ఎంత అవుతుంది, 4,000 నుంచి 5,000 అవుతుంది. ఇదే ఖర్చుని మనం వారానికి ఒకసారి కాకుండా దాన్ని నెలకు ఒకసారి పరిమితం చేసుకున్నాం అనుకుంటుంది, ఆ ఖర్చు 1,000 నుంచి 1,500తో ఆగిపోతుంది.
మిగతా అమౌంట్ని మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా మంది ఈ 2 రకాల మార్గాలనే తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఖర్చుల్ని తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసం కొన్ని ఖాళీ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నాలు చేయడం, ఇలా చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల కిందట మనకి రెసెషన్ అనేది వచ్చింది, ఆర్థిక మాంద్యం 2007-8 సంవత్సరాలు. అప్పట్లో ఆర్థిక పండితులు ఏం చేశారు, ఇవన్నీ పరిశీలించి వాళ్ళు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ రెండింటిని కలిపి చేస్తే మరింత సంపద పెంచుకునే ఆస్కారం ఉంటుంది. బోత్ టుగెదర్, ఒకటి ఆదాయాన్ని పెంచుకోవడం లేదా పొదుపుని పెంచడం, దాంతోపాటు ఖర్చును తగ్గించడం, ఈ రెండింటిని కలిపి చేసినట్లయితే మరింత సంపద పెరుగుతుంది అని. ఈ ఆలోచనతో అప్పట్లో చాలా కంపెనీస్ ఏం చేశాయి అని అంటే వాళ్ళ ఉద్యోగస్తుల్ని తగ్గించడం, ఖర్చుల్ని తగ్గించడం, ఇవన్నీ చేశాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా క్రమక్రమంగా పెంచాయి. ఇలాంటి కొత్త కొత్త మార్గాలు ఆర్థిక పండితులు చెప్పుకున్నందువల్ల ఇవి మన జీవితంలో కూడా వీటిని మనం ఆచరించినట్లయితే అవి కూడా మనం మరింత సంపద పెంచుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇందాక మనం చూసినట్లుగా పోస్ట్పోనింగ్ ఎక్స్పెండిచర్, దేనికైనా ఎప్పుడైనా ఖర్చు పెట్టాల్సి వస్తే దాన్ని మనం ఇమీడియట్ గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా, లేదు వాయిదా వేసే ఆస్కారం ఉందా? ఏమాత్రం అవకాశం ఉందా మనం ఖర్చుల్ని వాయిదా వేసే పని చేయాలి తప్ప దాన్ని ఇమీడియట్ గా ఖర్చు పెట్టే పని చేయొద్దు. ఇలాంటి మార్గాల్ని మనం పాటించడం ద్వారా మనం క్రమంగా మన సంపద పెంచుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, దీనికి మనం ఒక 4C's ఫార్ములా అనేది కనిపిస్తుంది. ఏంటి 4C ఫార్ములా అన్నది చూస్తే, కన్స్యూమ్, క్రియేట్, ఫస్ట్ C is క్రియేట్ ఇన్కమ్, ఆదాయాన్ని సృష్టించడం, ఆదాయ మార్గాల్ని పెంచుకోవడం, మనకుండే ఆదాయాన్ని క్రమంగా పెంచుకోవడం. మనం ఎంత పెంచుకుంటూ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో మనకి కన్స్యూమ్, దాన్ని మనం వినియోగిస్తూనే ఉంటాం. ఖర్చులు అనేవి ఉంటూనే ఉంటాయి, ఇవి క్రమంగా పెరిగేవే కానీ తగ్గేవి కాదు. వాటిని వీలైనంతగా మనం ట్యాప్ చేసే ప్రయత్నం చేయాలి. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు మనకు మిగిలినటువంటి అమౌంట్ ని కన్జర్వ్, పొదుపు చేయాలి. మనం జనరల్గా ఏం చేస్తాం, మన ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని మనం సేవ్ చేస్తాం. దీన్ని కొంచెం మార్చుకుని మనం ముందుగా ఇంత మొత్తం నెలకి మనం పొదుపు చేయాలి అనే ఆలోచనతో పెట్టుకుని దాన్ని సేవ్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు పెట్టుకోవాలి అనే మైండ్ సెట్ ని మనం కొంచెం చేంజ్ చేసినట్లయితే మనకి కన్సర్వింగ్ లో ఎక్కువ మొత్తాన్ని మనం సేవ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకుంటూ పోయినట్లయితే అది నెక్స్ట్ లెవెల్ కంటిన్యూటీ, దీన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ఫార్ములానికి 4 పాయింట్స్ ని కనుక మనం రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే మనం మరింత ఎక్కువ ఇన్కమ్ సంపాదించడానికి, మన సంపదని పెంచుకునే దానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, లెట్ us review this. మన జీవితానికి డబ్బు, వాహనానికి ఇంధనం ఎలాగైతే అవసరమో మన జీవితానికి కూడా డబ్బు అంతే అవసరం అనే మాట మనం చూసాం. వాహనంలో ఇంధనం లేకపోతే అది ఏ విధంగా ముందుకు సాగదో, మన జీవితంలో కూడా మనకి తగినంత డబ్బు లేకపోతే మనం కూడా మన జీవితాన్ని సజావుగా ముందుకు సాగించలేము. నెక్స్ట్, ఇక్కడ మనకు మెయిన్ గా 4 పాయింట్స్ కనిపిస్తాయి. హ్యూమన్ లైఫ్ వాల్యూ HLV, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ SOL, అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. ఫైనల్ థింగ్, వెల్త్ క్రియేషన్. ఈ 4 పాయింట్స్ గురించి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. హ్యూమన్స్ ఎర్న్ మనీ యాజ్ లాంగ్ యాజ్ ది వర్క్. మనం పని చేసినంత కాలం
డబ్బు మనం సంపాదిస్తూ ఉంటాం. ఈ సంపాదించిన మొత్తం ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మనం యొక్క జీవితకాలపు విలువని మనం లెక్క కట్టగలుగుతాం. దాన్నే హెచ్ఎల్వి అంటాం, హ్యూమన్ లైఫ్ వాల్యూ. ఇది ఎలా ఉంటుంది అని అంటే మన రిటైర్మెంట్ ఏజ్ 60 సంవత్సరాలు అనుకుంటే దాంట్లో నుంచి మన ప్రస్తుత వయస్సుని తీసేసి వచ్చిన దాంతో మన యాన్యువల్ ఇన్కమ్ ని కనుక గుణించినట్లయితే వచ్చేటటువంటి వాల్యూనే మన హ్యూమన్ లైఫ్ వాల్యూ అని చెప్పి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దిస్ హెల్ప్స్ టు బిల్డ్ ద నీడ్ ఫర్ ఇన్సూరెన్స్. ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఇన్సూరెన్స్ యొక్క అవసరాన్ని గుర్తించడానికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం ఏ దశలో ఉన్నాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. జీవితానికి ఆర్థిక పరమైన రక్షణ మనకి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని అంటే మన జీవన ప్రమాణాన్ని గురించి తెలుసుకోగలిగినప్పుడు దానికి తగినంత మన హ్యూమన్ లైఫ్ వాల్యూకి తగినంత ఇన్సూరెన్స్ కనుక మనకు ఉన్నట్లయితే అప్పుడు అది మనకి మన ఫ్యామిలీకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తమ జీవితాన్ని సజావుగా సాగించడానికి మనం వాళ్ళకి ఒక భరోసా, ఒక ధీమా ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన జీవితంలో రకరకాల లైఫ్ స్టేజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ వేరియస్ లైఫ్ స్టేజెస్. అప్ టు 12 years మనం చైల్డ్హుడ్ అంటాం. దీని తర్వాత టీనేజ్ బాల్యం, తర్వాత యవ్వనం కౌమారం అంటాం, అడాల్సెన్స్. ఆ తర్వాత యూత్హుడ్ ఫ్రమ్ 20 to 40 years యుక్త వయస్సు అంటాం. ఆ తర్వాత 40 to 60 మిడిల్ ఏజ్ అంటాం, 40 నుంచి 60 సంవత్సరాలు. ఇక్కడ మనకు మరిన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, భార్య, పిల్లలు, కుటుంబం, ఖర్చు, పోషణ, వీటన్నిటికీ కూడా బరువు బాధ్యతలు మనకి ఎక్కువగా ఉంటాయి. ఇది అయిన తర్వాత అబౌవ్ 60, దట్ ఈస్ కాల్డ్ సీనియర్ సిటిజన్స్, రిటైర్మెంట్ ఆఫ్టర్ 12 years అని చెప్తాం. చాలా మంది దాన్ని ఓల్డ్ ఏజ్ అంటాం. ఓల్డ్ అనే మాట మనం వాడటం కంటే దాన్ని బెటర్, దీన్ని యూఫెమిజం అంటాం, మర్యాద వాచకాలు. బెటర్ కాలింగ్ దెమ్ యాజ్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ మన పెద్దవాళ్ళని మనం గౌరవించడం, వాళ్ళని మనతో పాటు ఉండేలా చూసుకోవడం, లేదు మా పిల్లలైతే మనం వాళ్ళతో ఉండడం, అంతే తప్ప ఇవాళ రోజు మనం చూస్తే చాలా మంది వృద్ధాశ్రమాలకు వెళ్ళే పరిస్థితి కూడా కాదు, దాని దుస్థితి అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి మన తల్లిదండ్రులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఫైనలీ వెల్త్ క్రియేషన్. ఈ వెల్త్ క్రియేషన్ మనం ఎలా చేయగలుగుతాము అంటే బై ఇంక్రీజింగ్ సేవింగ్స్ అండ్ డిక్రీజింగ్ ఎక్స్పెండిచర్. ఖర్చులను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, ఈ రెండింటిని కలిపి చేయడం, ఖర్చుల్ని వాయిదా వేయడం. ఈ విధంగా మనం సంపదను పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తానండి. దాన్ని ఏమంటామంటే సార్ 4:8:4:2 అంట. ఈ స్క్రీన్ లో చూస్తే 1, 2, 3, 4 4 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పాయింట్ కింద 2 సబ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే 4 into 2 8, 4 2 8 సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 మనకి ఇంపార్టెంట్. ఈ 4టికి సంబంధించి మనకి మొత్తంగా 8 పాయింట్లు ఉన్నాయి. ఈ 8 నుంచి మనకు నచ్చిన 4టిని తీసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ 4:8:4. ఈ 4 నుంచి కనీసం 2 సరే మన జీవితంలో ఆచరించగలిగినప్పుడు అవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఈ ఒక ప్రోగ్రాంలోనే కాదు, ఏ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అయినా సరే కొన్ని కీలకమైన పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకుని దాన్ని విని వదిలేయడమే కాకుండా విన్న వాటిని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయగలిగినప్పుడు
అది మనకి ఎంతో ఉపయోగపడతాయి. వాటిని మనం మన జీవితానికి అన్వయించుకునే అప్లికేషన్ అంటాం. ఈ అప్లికేషన్ చేసినప్పుడే దానివల్ల మనకి మరిన్ని ప్రయోజనాలు ఉండే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, let us see our course objectives once again. At the end of this 1 hour session on money is the key, all the participants will be able to write the importance of money management. Money management కి సంబంధించిన పాయింట్స్ మీరు ఏమైనా నేర్చుకున్నారు అని అనిపిస్తే వాటిని ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. రెండోది, ఐడెంటిఫై దేర్ ఓన్ లైఫ్ వాల్యూ. మీ హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయడం ఎలాగన్నది తెలుసుకోగలిగారా? యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఆర్ యు రెడీ టు ప్రిపేర్ యువర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లాన్? మీ భవిష్యత్ ఆర్థిక ప్రణాళిక వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Money leads the life. Yes, sir. Yes, sir. Wonderful. Yes, sir. My life value as on date is 3 crores. Yes, sir. Wonderful session. Yes, sir. Excuse me, sir. As I could see many number of yeses in the chat box, I hope I could achieve my course objective. Next. Thank you very much. I think I could complete this session almost on the time. I had exceeded 5 minutes. I apologize for that, for taking 5 more minutes. Some questions are in chat box, sir. Krishna Garu, you are saying delay expenses. Can you please say which expenses? Over to the host. Sir, some questions are in chat box, sir. Krishna Garu, sir, you are saying delay expenses. Can you please say which expenses can be delayed? Hello. Sir, audible, sir. Hello. Yeah, Sir. tell me. You can stop sharing the slides. Sir, audible, sir. Yes. Some questions are in chat box, sir. Krishna Garu, you are saying delay expenses. Hello. Yes. You are saying delay expenses. Can you please say which expenses can be delayed and which should not be delayed? మనం దీన్ని స్పెసిఫిక్ గా పలానా ఎక్స్పెన్సెస్ అని చెప్పలేమండి. మనకు ఉండేటటువంటి అవసరాలు ఏమున్నాయి వాటిని మనమే లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా మీకు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళడము, మనం ఒక మంత్ లో వాటిని ఇన్నిసార్లు చేస్తున్నాము. వీటిని ఏమైనా తగ్గించుకోగలుగుతామా? లేదు మన నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఇంకేమేమి ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే ప్రయారిటైజేషన్ చేసుకోవడం. మనం టైం మేనేజ్మెంట్ లో చేస్తాం కదా,
ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఏవి అర్జెంట్, ఏ ఇంపార్టెంట్ అనేటటువంటి ప్రయారిటైజేషన్ చేసుకుంటూ ఆ విధంగా మన ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం, వాటిని డిలే చేయడం లేదా పోస్ట్ పోన్ చేయడం కనుక చేసినట్లయితే మనం కొంత అమౌంట్ ని సేవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఎనీ మోర్ క్వశ్చన్స్ భువన? సార్, ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయితే ఏం చేయాలి? పాలిశెట్టి మధుబాబు గారు. సార్ ఆడిబుల్ సార్? ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయితే ఏం చేయాలి? ఎక్స్పెన్స్ ఎక్కువ చూసుకోవడం. Sir, how much insurance premium amount per month need to considered? Is there any formula? మనం ఎంత మన చేతుల్లోనే ఉంటుందండి. మన ఇన్కమ్ మనం ఎంత సేవ్ చేయగలుగుతాము, లేదు మనం పెంచుకునే ఆస్కారం ఉందా, ఇన్కమ్ మనకేమైనా ఉన్నాయా, ఇలాంటివి చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో కనిపిస్తుంది, సంవత్సరానికి మీరు 1,00,000 రూపాయలు ప్రీమియం కట్టాలి అని అనుకున్నప్పుడు ఒకసారి మీకు 1,00,000 రూపాయలు రాలేదు అని అనుకోండి, నెలకు ఒక 10,000 రూపాయలు సేవ్ చేయగలుగుతాము అని అనుకుంటే ఒక 10,000 మీరు ఒక పోస్ట్ లోని బ్యాంక్ కానీ ఆర్డీ లాగా కట్టారనుకోండి, 12 నెలలుగా అది ఎంత అవుతుంది? 1,20,000 అవుతుంది. ప్లస్ దీని మీద కొంత మొత్తం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అప్పుడు ఇందులో నుంచి మీరు 1,00,000 రూపాయలని ఒక ఫస్ట్ ఇయర్ మనం ప్లాన్ చేసుకుని నెలకు 10,000 చొప్పున సేవ్ చేసుకుని at the end of 12th month you can start paying insurance. Next. Sir, no more questions, sir. Okay, thank you very much for your patient listening. Thank you very much for the opportunity. Bhuvana and all the very best. Thank you, sir. Over to President. Sir, thank you, sir. Thank you very much. Session kuda baga jarigindi. Sir, voice me కొంచెం కట్ అవుతుంది. Zone 4. I have to handle. Sir, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో సార్, సార్ నేను పవన్ సార్, వినపడుతుందా సార్? హలో పవన్ గారు. యా సార్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. ఎక్స్పెక్ట్ చేయలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే కూడాను. బట్ స్పెషల్ థ్యాంక్స్ టు జెడ్పీ అండ్ జెడ్బీపీ ఆల్సో సార్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీథింగ్. అవర్ పీజెడ్పీ ఆల్సో, అవర్ పవన్ గారు కూడా. సో ఇప్పటిదాకా సెషన్ ఫుల్ దాకా కూడా చాలా వరకు కూడా ఉన్నారన్నమాట సార్, టోటల్ ఎంటైర్ సెషన్ కూడా. అండ్ దెన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. హలో Yeah, sir. thank you very much. Sure, sir. All the PJCs of Zone. Sir. Thank you very much for this opportunity. థ్యాంక్ యూ సార్. నేను ఈ డీటెయిల్స్ పీపీటీ కూడా నేను ఐ విల్ షేర్ ఇట్ అవుట్ ఇన్ గ్రూప్ సార్. హలో, సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ ఇస్ కమింగ్ సార్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, పీపీటీ ప్రెజెంటేషన్ కూడా నేనైతే ఫార్వర్డ్ చేస్తానండి మన గ్రూప్స్ లో, వీటిలో షేర్ చేస్తాను సార్. ఫ్యూచర్ సార్.
Sir, thank you, sir. Thank you very much, sir. Bhardwaj garu. So meeting is over. Thank you very much, everybody, and thank you, Bharadwaj sir. Thank you so much. Is there Mangesh? Mangesh? Madam. Yeah. Okay, ma. Done. Okay, I am ending meeting now. Thank you. Yeah, Mangesh garu, thank you, sir. Thank you from our Guntur Green City, sir, for your technical support and everything. Sir, special thanks. Thank you, sir. Thank you very much, sir. Welcome. Yes. Ending meeting, sir. Thank you. Sure, sir. Sure.